అహ్మదాబాద్ టు లండన్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ బయలుదేరింది. అమ్మయ్య, కాసేపు వ్యూ చూసుకుంటూ కాస్త తినేసి పడుకుంటే లండన్ వచ్చేసింది అని అనుకున్నారంతా. కానీ కట్ చేస్తే ఆ విమానం కుప్పకూలింది. AI-171 బోయింగ్ 787 ఫ్లైట్ 242 మంది ప్రయాణికులతో ఎప్పట్లాగే తన గమ్యస్థానానికి స్టార్ట్ అయింది. కాలం కన్నెర చేసిందో ఏమో గానీ గాల్లోకి ఎగురుతుండగానే ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న బీజే హాస్పిటల్ పై ఫ్లైట్ కుప్పకూలడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ విమానం హాస్టల్ మీద పడటంతో దాదాపుగా 30 మంది యువ డాక్టర్లు చనిపోయారు. కొంతమంది హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుబిట్టాడుతున్నారు. తర్వాత చాలా మంది మంటల్లో చిక్కున్న వాళ్ళు ఎలాగోలా తమ ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు మాత్రం దాదాపుగా అందరూ చనిపోయారు. ఎందుకంటే ఫ్లైట్ కూల్ విజువల్ మనం చూస్తున్నాం. దాన్ని బట్టి ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రయాణికుల్లో 2 పసిబిడ్డలు సహా 12 మంది పిల్లలు, గుజరాత్ మాజీ సీఎం కూడా ఉన్నారు. 169 మంది ఇండియన్స్, బ్రిటన్ పౌరులు 53 మంది, పోర్చుగల్ 7, కెనడా నుంచి ఒకరున్నారు. విమాన ప్రధాన పైలట్ సుమిత్ సబర్వాల్ కు 8000 గంటల ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. దీంతో ప్రమాదంపై కుట్రకోణం ఏమన్నా ఉందా అని కూడా ఆలోచిస్తోంది విమానయాన శాఖ.